హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఆర్యన్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ మూవీలో విలన్ గా నటించినటువంటి సెల్వరాఘవన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తిని అక్కడి నుంచి బయటికి వస్తాడు. మరోపక్క నైనా అనే ఒక అమ్మాయి ఒక టీవీ ఛానల్లో జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే నైనా దగ్గరికి ఆ టీవీ ఛానల్ ఓనర్ వచ్చి మాట్లాడుతూ, ఈరోజు మనకు తమిళ్లో సూపర్ స్టార్ అయినటువంటి కైలాస్ అనే నటుడిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది, నువ్వు ఖచ్చితంగా తనని ఇంటర్వ్యూ చేయాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి నైనాకి మాత్రం ఆ కైలాస్ని ఇంటర్వ్యూ చేయడం ఇష్టం లేనప్పటికీ టీఆర్పీ రేటింగ్ కోసమని ఆ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళి అక్కడ కైలాస్ని చాలా కష్టమైన ప్రశ్నల్ని అడుగుతూ ఉంటుంది. ఈ లైవ్ ని చాలా కోట్ల మంది చూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నైనా అడిగినటువంటి ఒక ప్రశ్నకి ఆ కైలాస్ సమాధానం చెప్తూ ఉంటాడు. అప్పుడే బ్యాక్గ్రౌండ్ లో నుంచి నీ అంత వేస్ట్ ఫెలో ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అని గట్టిగా శబ్దం వస్తుంది. దాంతో ఎవరు వచ్చారు అని వెనక్కి తిరిగి చూడగా అక్కడికి ఈ సెల్వరాఘవన్ ఎంట్రీ ఇస్తాడు. అలా అక్కడికి వచ్చినటువంటి సెల్వరాఘవన్ ఆ కైలాస్ని చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. దానికి ఆ కైలాస్ సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండగా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం స్టార్ట్ అవుతుంది. అలా గొడవ పడుతూ ఉండగా కోపం తెచ్చుకున్నటువంటి సెల్వరాఘవన్ తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని కైలాస్ ని మోకాళ్ళ మీద షూట్ చేస్తాడు. ఆ వెంటనే తన దగ్గర ఉన్న గన్నుతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెడుతూ, ఇక్కడి నుంచి ఎవరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు, బయట నుంచి కూడా లోపలికి రావడానికి వీల్లేదు, అలాగే నేను చెప్పే అంతవరకు ఈ లైవ్ ని కట్ చేయకుండా లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉండాలి అని అందరినీ బెదిరించి ఆ ఛానల్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి నైనా కూడా చాలా భయపడుతూ వెంటనే సెల్వరాఘవన్ ని చూసి, అసలు మీరు మమ్మల్ని ఎందుకు హైజాక్ చేశారు, అసలు మీకేం కావాలని అడుగుతుంది. అప్పుడే సెల్వరాఘవన్ అతని గురించి ఒక చిన్న స్టోరీని చెప్తాడు. నేను ఒక స్టోరీ రైటర్ని, నేను ఒక స్టోరీ రాయడానికి 10 సంవత్సరాలకు కష్టపడ్డాను, చాలా బుక్స్ ను కూడా పబ్లిష్ చేశాను, కానీ ప్రజలందరూ 10 నిమిషాలు ఆ బుక్స్ ని చదివి పక్కన విసిరి కొట్టేస్తున్నారు. నేను ఇప్పుడు ఒక ఓటమి చెందినటువంటి రచయితను. నేను 10 సంవత్సరాలుగా ఒక జర్నలిస్ట్ గా కూడా పనిచేశాను. ఒక కాన్సెప్ట్ ని కనిపెట్టి దాన్ని బుక్ గా మార్చి ప్రజలకు తెలియజేయాలని చాలా కష్టపడ్డాను, కానీ ప్రజలందరూ కూడా నన్ను అవమానించారు. కానీ ఏ పనికి రానటువంటి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెట్టేవాళ్ళు, సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఈ సమాజం బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళగా భావిస్తూ వాళ్ళందరికీ కూడా సమాజంలో మంచి గౌరవాన్ని ఇస్తున్నారు, వాళ్ళందరికీ కూడా సమాజంలో మంచి గౌరవాన్ని ఇస్తున్నారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న నైనా వెంటనే ఆ సెల్వరాఘవన్ ని చూసి, సరే మీరు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అని అడుగుతుంది. దానికి సెల్వరాఘవన్ వెంటనే ఆ నైనాని చూసి, నువ్వేమీ చేయనవసరం లేదు, ఇక్కడ 1 అవర్ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళలో నారాయణ అనే పేరు గల ఒక వ్యక్తి చనిపోతాడు అని అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతూ అసలు ఇక్కడ నారాయణ అనే పేరుతో ఎవరు ఉన్నారు అని వెతగ్గా ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ ఎవరూ కూడా నారాయణ అనే పేరుతో ఆ ఛానల్లో వర్క్ చేస్తూ ఉండరు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే సెల్వరాఘవన్ పేరే నారాయణ అయి ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వెందుకు చనిపోతావని షాక్ అవుతూ ఉంటారు. ఆ లైవ్ ప్రోగ్రామ్ ను చూస్తున్నటువంటి జనాభా కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. సెల్వరాఘవన్ అలియాస్ నారాయణ మాట్లాడుతూ, నేను ఇక్కడ 1 గంట తర్వాత చనిపోతాను, కానీ నేను చనిపోయిన తర్వాత చెన్నై సిటీలో వరుసగా హత్యలు జరుగుతాయి, కానీ నేను హత్య జరగబోయే 1 అవర్ ముందు నేను ఎవరిని హత్య చేయబోతున్నానో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, మీకు చేతనైతే వాళ్ళని కాపాడండి అని చెప్పి వెంటనే తన చేతిలో ఉన్న గన్ను తీసుకుని తనను తాను షూట్ చేసుకుని చనిపోతాడు. వెంటనే అక్కడికి పోలీసులు వచ్చి అసలు ఆ నారాయణ చనిపోవడానికి కారణం ఏమిటి అని విచారించడం మొదలు పెడతారు. ఆ వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న పై అధికారులందరూ కూడా ఈ కేసుని డీల్ చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంచి ఆఫీసర్ కావాలి, ఎవరికి ఈ కేసుని ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో ఈ మూవీలో హీరో అయినటువంటి నరేష్ కొడైకెనాల్లో ఒక హత్య కేసుని చాలా తెలివితేటలతో పరిష్కరించి అందులో అంతకుణ్ణి పట్టేసుకుని ఉంటాడు. అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ లోని పై అధికారులందరూ కూడా నరేష్ ని పిలిచి ఈ సెల్వరాఘవన్ కేసుని కూడా తనే హ్యాండిల్ చేయాలి అని ఆ కేసుని తనకే అప్పగిస్తారు.
కట్ చేస్తే ఆ సెల్వరాఘవన్ చనిపోయినటువంటి రెండవ రోజు తను చెప్పినట్లుగానే నేను చనిపోయిన తర్వాత వరుసగా 5 హత్యలు చేస్తాను అని చెప్పాడు కదా. ఆ హత్య చేయబోయేది కూడా ఒక గంట ముందు ఎవరినో అని క్లియర్ గా చెప్తాను, వీలుంటే వాళ్ళని కాపాడండి అని చెప్పాడు కదా. ఆ మాట ప్రకారంగానే సెల్వరాఘవన్ యాడ్ టీవీలో ప్లే అవుతుంది. సెల్వరాఘవన్ మాట్లాడుతూ, నేను నిన్న చనిపోయాను, ఏంటి అప్పుడే మర్చిపోయారా, నేను మాటిచ్చాను కదా, నేను చనిపోయిన తర్వాత వరుసగా 5 హత్యలు చేస్తానని, ఆ 5 హత్యల్ని కూడా ఎవరిని చంపబోతానో అని ఒక గంట ముందే చెప్తానన్నాను కదా, అందుకే మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నేను చంపబోయేది అశోక్ అనే ఒక వ్యక్తిని, మీకు వీలైతే వెంటనే వెళ్ళి అశోక్ని కాపాడండి అని పోలీసులకి ఛాలెంజ్ చేసి ఆ వీడియో అక్కడితో ఎండ్ అవుతుంది. ఆ వీడియోను చూసినటువంటి ప్రజలు మరియు పోలీసులు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇదే వీడియోని బస్టాండ్ లో చూసినటువంటి ఒక బాబు తన లగేజ్ తీసుకుని చాలా భయపడుతూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అసలు ఈ బాబు ఎవరు అన్నది తర్వాత అర్థమవుతుంది. మరోపక్క పోలీసులు ఆ సెల్వరాఘవన్ చెప్పినటువంటి అశోక్ కోసం చాలా వెతుకుతారు, కానీ 1 అవర్ టైం ఇచ్చినప్పటికీ అశోక్ ఎక్కడ ఉంటాడో అతను ఎవరో కూడా కనిపెట్టలేకపోతారు. కట్ చేస్తే సరిగ్గా అదే సమయంలో ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నటువంటి అశోక్ తన మనవడికి ఫోన్ చేసి తన మనవడితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆ ఫోన్ బూత్ లో ఒక బాంబు పేలడంతో అశోక్ అక్కడికక్కడే చనిపోతాడు. దాంతో పోలీసులు వెంటనే అక్కడ బాంబు ఎవరు పెట్టారో అని ఎంక్వైరీ చేయగా ఆ బూత్ లో కొన్ని రోజుల క్రితమే బాంబుని ఫిక్స్ చేశారు అని తెలుసుకుంటారు. అది కూడా పర్టికులర్ డేట్ లో ఒక పర్టికులర్ నెంబర్ కి డైల్ చేసినప్పుడే ఆ బాంబు పేలే విధంగా సెట్ చేసినట్టుగా పోలీసులు కనుక్కుంటారు. దాంతో పోలీసులు వెంటనే ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకుని ఆ సెల్వరాఘవన్ చెప్పినట్లుగానే ఒక హత్యని చేశాడు, ఇక మీదట మనం ఈ కేసుని ఇంకా సీరియస్ గా తీసుకుని చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడే మనకు చెన్నై సిటీలో ఉన్న ఒక హార్బర్ ని చూపించగా ఆ హార్బర్ లో డ్రగ్స్ మరియు గన్స్ ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఈ గన్స్ ని స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి మన సెల్వరాఘవన్ కి గన్స్ ని మరియు బాంబ్స్ ని కూడా ఇచ్చి ఉంటాడు. ఆ తర్వాత రోజు డే 3 అవుతుంది. పోలీసులు మరియు ప్రజలు కూడా ఈ రోజు ఆ సెల్వరాఘవన్ ఎవరిని చంపబోతున్నాడో అని టీవీ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సెల్వరాఘవన్ మళ్ళీ టీవీలో ప్రత్యక్షమయ్యి, ఈ రోజు నేను రిషియా అనే ఒక అమ్మాయిని చంపబోతున్నాను, కుదిరితే ఆ అమ్మాయిని కాపాడండి అని ఒక ఛాలెంజ్ చేసి ఆ వీడియోని ముగిస్తాడు. దాంతో పోలీసులు సాధారణ ప్రజలు కూడా చాలా భయపడుతూ షాక్ లో ఉంటారు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ వెంటనే జర్నలిస్ట్ అయినటువంటి నైనా దగ్గరికి వెళ్లి తనని ఎంక్వైరీ చేయగా తను ఆ నరేష్ ని చూసి మాట్లాడుతూ, సార్ చనిపోయినటువంటి సెల్వరాఘవన్ చాలా బుక్స్ ని రాశాడు, ఆ బుక్స్ ని చదివిన ప్రజలు తనని చాలా విమర్శించారు, అదేవిధంగా తను జర్నలిస్ట్ గా కూడా వర్క్ చేశాడు అని ఆ సెల్వరాఘవన్ రచించినటువంటి కొన్ని బుక్స్ ని నరేష్ కి సజెస్ట్ చేస్తుంది. దాంతో నరేష్ వెంటనే ఆ సెల్వరాఘవన్ రాసినటువంటి బుక్స్ ని అయితే చదువుతాడు, కానీ వాటి ద్వారా నరేష్ కి ఎటువంటి క్లూ దొరకకుండా ఉంటుంది. ఇక్కడే మనకు ఆ సెల్వరాఘవన్ నెక్స్ట్ చంపబోయే ఆ రిషియా ఎవరో చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ రిషియా ఒక ముస్లిం అమ్మాయి అయినప్పటికీ తను మాత్రం భరతనాట్యం నేర్చుకుని ఒక ఫంక్షన్ లో భరతనాట్యం ఆడుతూ ఉంటుంది. అలా తను భరతనాట్యం ఆడుతూ ఆడుతూ ముక్కులో నుంచి రక్తం కారి అక్కడే పడిపోయి అక్కడికక్కడే చనిపోతుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ఈ అమ్మాయిని కూడా మనం కాపాడలేకపోయాము అని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత రిషి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఆమె వాడినటువంటి లిప్స్టిక్ లో చాలా హెవీ పాయిజన్ ఉంది, ఆ పాయిజన్ వల్లనే తను చనిపోయింది అని రిపోర్ట్ వస్తుంది. ఇదంతా జరిగిన తర్వాత సోషల్ మీడియాలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద చాలా విమర్శలు వస్తూ ఉంటాయి. పోలీస్ పై అధికారులు కూడా నరేష్ ని పిలిచి, ఒక సైకో కిల్లర్ తను చనిపోయిన తర్వాత కూడా చాలా పకడ్బందీగా హత్యలు చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తను ఎలా చేయగలుగుతున్నాడు, నువ్వు వెంటనే ఈ హత్యలన్నింటినీ కూడా ఆపాలి అని నరేష్ ని తిడుతూ ఉంటారు. ఆ వెంటనే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని మొదటగా అశోక్ గురించి తెలుసుకుంటాడు. తను రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని, దేశం కోసం సేవ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకూడదు అని ఏటీఎం లో సెక్యూరిటీ గార్డ్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. తను ఆర్మీ ఆఫీసర్ గా ఉండి దేశం కోసం పోరాడినప్పటికీ తన ఇంట్లో మాత్రం తనని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయకుండా ఒక పరాయి వ్యక్తి లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆ వెంటనే రిషియా గురించి ఎంక్వైరీ చేయగా రిషియా ఒక ముస్లిం కుటుంబంలో జన్మించి భరతనాట్యం బాగా చేస్తూ ఉంటుంది. అయితే తన కుటుంబంలో వాళ్ళు మాత్రం భరతనాట్యం నేర్చుకోవద్దు అని చెప్పి ఉంటారు. అయినప్పటికీ రిషియా మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు మాటలు వినకుండా భరతనాట్యం నేర్చుకుని తను ఫ్రీగా పిల్లలకి భరతనాట్యాన్ని నేర్పిస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు కూడా రిషియాతో మాట్లాడడం మానేసి ఉంటారు. రిషియా మాత్రం భరతనాట్యం నేర్చుకోవడానికి కూడా మతాన్ని అడ్డు పెడుతున్నారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి నరేష్కి ఒక విషయం అర్థమవుతుంది, వీళ్ళిద్దరూ కూడా సోషల్ యాక్టివిస్ట్ లాగా ఉన్నారు, కానీ ఇలాంటి వాళ్ళని ఎందుకు చంపుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత రోజు 4th డే స్టార్ట్ అవ్వగా పోలీసులు ప్రజలందరూ కూడా టీవీ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతసేపు తర్వాత
తర్వాత టీవీలో ఆ సెల్వరాఘవన్ ప్రత్యక్షమయ్యి ఈ రోజు చంపబోయేది యువరాజ్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ని చంపబోతున్నాను అని చెప్తూ ఉంటాడు. నిజానికి యువరాజ్ ఇల్లీగల్ బిజినెస్ గురించి, డ్రగ్స్ మాఫియా గురించి ప్రపంచానికి తెలియాలి అని చాలా పోరాటం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో యువరాజ్ మరియు తన కెమెరామెన్ ఇద్దరు కూడా సముద్రంలోకి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ బిజినెస్ మొత్తం కూడా షూట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో యువరాజ్ తీసుకువెళ్లినటువంటి ఆక్సిజన్ గ్యాస్ లో నార్మల్ గ్యాస్ కంటే కూడా ఎక్కువ శాతంలో ఆక్సిజన్ గ్యాస్ ఫిల్ చేయడం వల్ల ఆ యువరాజ్ కూడా అక్కడికక్కడ చనిపోయి ఉంటాడు. దాంతో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని విమర్శిస్తూ ఉంటారు. మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం చెయ్యాలి అని వాళ్ళు కూడా ఒత్తిడి పెంచుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత 5th డే రోజున మళ్ళీ సెల్వరాఘవన్ టీవీలో ప్రత్యక్షమయ్యి ఈ రోజు ఆశ అనే ఒక నర్సుని చంపబోతున్నాను అని అనౌన్స్ చేస్తాడు. ఇక్కడే మనకు ఆశ ఎవరో తన గురించి చూపించడం జరుగుతుంది. నిజానికి ఆశ మరియు తన హస్బెండ్ ఇద్దరు కూడా నర్సుల్లాగా వర్క్ చేస్తూ కరోనా సమయంలో ఇద్దరు కూడా చాలా మంది కరోనా పేషెంట్స్ కి చాలా సేవలు చేసి ఉంటారు. అలా సేవలు చేసే సమయంలోనే ఈ ఆశ హస్బెండ్ కి కూడా కరోనా వచ్చి తను కూడా చనిపోయి ఉంటాడు. అయితే ఆశ హస్బెండ్ కి కరోనా వచ్చింది అని ఆశని కూడా మా ఊర్లో ఉండకూడదు అని ఆ ఊర్లో నుంచి బయటికి పంపించేయడంతో ఆశ కూడా నా హస్బెండ్ లేని చోట నేనెందుకు ఉండాలి అని తను చాలా బాధపడుతూ ఆ ఊరు నుంచి బయటికి వెళ్లిపోయి ఉంటుంది. సరిగ్గా ఈ రోజు తన భర్త చనిపోయిన రోజు కావడంతో తన భర్త సమాధి దగ్గర దీపం వెలిగించాలి అని క్యాండిల్ తీసుకుని భర్త సమాధి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో మన పోలీస్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ ఆ ఆశ అడ్రస్ కనుక్కుని ఆశ శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి ఆ సమాధి దగ్గరికి వెళ్లి తనని చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా తీసుకుని వెళ్లే సమయంలోనే ఆశ ఒక్కసారిగా కింద పడి చనిపోతుంది. తన పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసేది ఏమిటి అంటే నిజానికి ఆ ఆశ వెలిగించినటువంటి క్యాండిల్ లోనే పాయిజన్ మిక్స్ చేసి ఉంటారు. దాని వల్లనే తనకి ఊపిరాడకుండా చనిపోయింది అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి నరేష్ మాత్రం చాలా బాధపడుతూ మనం ఎవరిని కూడా కాపాడలేకపోతున్నాం, ఆ సైకో మాత్రం అందరినీ చాలా పకడ్బందీగా చంపుకుని వెళుతున్నాడు, అసలు ఆ సైకో ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు, అతని ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత డే 7 స్టార్ట్ అవ్వగా ఈ సెల్వరాఘవన్ రాసినటువంటి బుక్స్ ని చదివి కొన్ని విషయాల్ని నరేష్ అర్థం చేసుకుంటాడు. వెంటనే సెల్వరాఘవన్ కొడుకుని కలిసి ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలుస్తుంది అని వెంటనే సెల్వరాఘవన్ కొడుకు దగ్గరికి వెళ్లి విచారించగా తను మాత్రం నరేష్ ని చూసి మా నాన్న ఇలాగే కొన్ని బుక్స్ ని రాశాడు, నేను ఎప్పుడూ కూడా తను ఏం రాస్తున్నాడో కూడా అంతగా పట్టించుకోలేదు అని అంటూ ఉంటాడు. నిజానికి ప్రెజెంట్ నరేష్ మాట్లాడుతున్నటువంటి ఆ సెల్వరాఘవన్ కొడుకు మరి ఎవరో కాదు. మనకు మూవీ స్టార్టింగ్ లో ఎప్పుడైతే సెల్వరాఘవన్ టీవీలో ప్రత్యక్షమయ్యి చెప్పడం మొదలు పెట్టాడో అప్పుడు బస్టాండ్ లో ఉన్న టీవీలో సెల్వరాఘవన్ చూసి ఒక వ్యక్తి చాలా భయపడుతూ పారిపోయాడు కదా, అతనే సెల్వరాఘవన్ కొడుకై ఉంటాడు. తను ఈ నరేష్ ని చూసి మాట్లాడుతూ మా నాన్న చేస్తున్నది చూసి నాకు చాలా భయం వేసింది, అందుకే నేను అక్కడ ఉండకుండా ఎవరికీ తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను అని అంటూ ఉంటాడు. అదే సమయంలో ఆ 7వ రోజు ఎవరిని చంపబోతున్నాడో అని సెల్వరాఘవన్ మళ్ళీ టీవీలో ప్రత్యక్షమయ్యి ఎవరిని చంపబోతున్నాడో చెప్పబోతూ ఉంటాడు. పోలీసులు సాధారణ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే సెల్వరాఘవన్ మాట్లాడుతూ నేను ఈ రోజు నరేష్ ని చంపబోతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు. అయితే నరేష్ మాత్రం తన పై అధికారులని చూసి మీరేమీ కంగారు పడకండి, ఖచ్చితంగా నేను సేఫ్ గానే ఉండి ఇదంతా కూడా ఎలా జరుగుతుందో నేను సాల్వ్ చేస్తాను అని అంటూ ఉంటాడు. అయితే ఆ సెల్వరాఘవన్ నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో చెప్పే సమయంలో ఆ వీడియోలో సెల్వరాఘవన్ వెనకాల ఒక బుక్ ఉండడం చూసినటువంటి నరేష్ ఇలాంటి బుక్ నేను ఎక్కడో చూశాను అని తన ఇంటికి వెళ్లి ఆ బుక్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ బుక్ నరేష్ ఇంట్లో ఒక ప్లేస్ లో ఉండడంతో నరేష్ వెంటనే తన ఇంట్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా ఆ ప్రైవేట్ ప్లేస్ చుట్టూ ఉన్నటువంటి గాజు గ్లాసులన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. అప్పుడు ఈ రూమ్ లోకి చాలా నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అయితే అతి కష్టం మీద నరేష్ తన దగ్గర ఉన్నటువంటి కార్ కీస్ ను ఉపయోగించి ఆ రూమ్ లో నుంచి బయటపడతాడు. ఆ వెంటనే నరేష్ ఆలోచిస్తూ ఇది నేను కావాలని బయటపడినట్లుగా లేదు, తనే నన్ను చంపబోతున్నాను అని చెప్పి మరి ఎవరినో చంపబోతున్నట్లుగా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే తను పక్కాగా ప్లాన్ చేస్తాడు, ఇలా నేను తప్పించుకోలేను కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ ఒక ఇంట్లో పనిచేస్తున్నటువంటి హిజ్రా అయినటువంటి నరేష్ గురించి తెలుస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ వెంటనే ఆ హిజ్రా గురించి ఎంక్వైరీ చేయగా అప్పటికే ఆ హిజ్రా కూడా చనిపోయి ఉంటుంది, ఎందుకంటే తన హిజ్రాగా మారక ముందు తన పేరు కూడా నరేష్ అయి ఉంటుంది. నిజానికి ఈ హిజ్రాని కూడా తన ఫ్యామిలీ వాళ్ళు కూడా బయటికి పంపించేసి ఉంటారు. అప్పుడే సెల్వరాఘవన్ టీవీలో మాట్లాడుతూ అసలు ఇవన్నీ కూడా నేను ఎందుకు చేశానో తెలుసా, దానికి ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు నేను చంపినటువంటి 5 మంది కూడా సంఘ సేవ చేసిన వాళ్లే, కానీ వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే కాదు బయట కూడా ఎటువంటి రెస్పెక్ట్ లేదు. కానీ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి రీల్స్ చేసుకుంటున్న వాళ్ళకి మాత్రమే లైక్లు, చాలా పేరు, రెస్పెక్ట్ ఉంది. సమాజం కోసం పనిచేసే వాళ్ళకి మాత్రం ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఈ 5 మందిని తమ ఫ్యామిలీ వాళ్ళనే బయటికి పంపించేశారు. వాళ్ళు ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక చాలా
నరక యాతననే అనుభవిస్తున్నారు. నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ 5 మందిని కూడా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళు జీవితంలో ఇంత బాధ అనుభవిస్తున్నారు కదా, అది చూడలేక వాళ్ళకి ఆ బాధ నుంచి విముక్తి చేయడం కోసమే ఈ 5 మందిని కూడా చంపేస్తున్నాను అని టీవీ ఛానల్లో ఆ సెల్వరాఘవన్ చెప్తూ ఉంటాడు. ఆ వెంటనే పోలీస్ ఆఫీసర్ నరేష్ కూడా ప్రెస్ మీట్ ని అరేంజ్ చేసి, మీ చుట్టుపక్కల సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, అంతేగాని పిచ్చి పిచ్చి రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వద్దు అని అంటూ ఉంటాడు. అయితే మొదట్లో పోలీస్ ఆఫీసర్ నరేష్ నా పేరు చెప్పడం వెనకాల ఆ సెల్వరాఘవన్ ఏదో కోఇన్సిడెంట్ గా చెప్పి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ తర్వాత నరేష్ కు ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ ని ఓపెన్ చేసినప్పుడు నరేష్ కొడైకెనాల్లో నరేష్ కేసును సాల్వ్ చేసిందంతా కూడా ఆ లెటర్ లో ఉంటుంది. అంటే సెల్వరాఘవన్ నరేష్ కొడైకెనాల్లో కేసును సాల్వ్ చేసేటప్పుడు కూడా దగ్గరగా తనని అబ్జర్వ్ చేస్తూ, ఇలాంటి వ్యక్తే మన కథలో హీరో లాగా ఉండాలి అని తనని సెలెక్ట్ చేసుకుని చాలా ప్రీ ప్లాన్డ్ గా అతను ఉన్న ఏరియాలోనే ఈ హత్యలన్నీ కూడా చేస్తూ ఉండి ఉంటాడు. అంటే ఇక్కడ ఈ నరేష్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక కారణం ఉండి ఉంటుంది. ఎందుకంటే నరేష్ అంత నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ అతని పర్సనల్ లైఫ్ లో అతని వైఫ్ కూడా తన నుంచి విడిపోవడానికి చాలా ప్రయత్నాలు చేసి ఉంటుంది. కానీ అతని లైఫ్ లో అతని వైఫ్ కూడా తన నుంచి విడిపోవడానికి డివోర్స్ కి అప్లై చేసి ఉంటుంది. అందుకే బహుశా ఆ సెల్వరాఘవన్ మన పోలీస్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ ని సెలెక్ట్ చేసుకుని ఉండి ఉంటాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. నిఖితా తమ్ముడు ఎలా చనిపోయాడు? నిఖితా తమ్ముడు చనిపోయేటప్పుడు నిఖితా తమ్ముడికి కనిపించినటువంటి దెయ్యం నిఖితా కూడా ఎందుకు కనిపించి తనని వెంటాడుతుంది? నిఖితా తమ్ముడిని 3 రోజుల్లో చనిపోతాడు అని చెప్పించినటువంటి ఆ స్వామీజీ చెప్పినట్లుగానే 3 రోజుల్లో ఎలా చనిపోయాడు? ప్రియా చెట్టు కింద దాచిన లిక్విడ్ ఏమిటి? ఆ ప్రియా నిఖితాని చూసి తనను తాను ఎందుకు చంపుకుంది? చివరికి నిఖితా తన తమ్ముడు మరణం వెనక దాగి ఉన్న రహస్యాన్ని కనిపెట్టిందా లేదా? అలాగే తనకి దెయ్యం ఎందుకు కనిపిస్తుందో దానికి కారణాన్ని ఈ నిఖితా కనిపెట్టిందా లేదా అన్నదే 2025లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి నిఖితా రాయ్ మూవీ స్టోరీ. ఈ హిందీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.